సైదాపురం మండలంలో తెల్ల బంగారం యథేచ్ఛగా తరలిపోతోంది. పలు గ్రామాల్లో విస్తారంగా లభించే తెల్లరాయిని అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. ఈ విషయంలో అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే వారు దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా టీడీపీకి చెందిన ముఖ్య నేతలు పలువురు తెల్లరాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని రామసాగరం పంచాయతీలో పద్మావతి మైన్లో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని గ్రామస్తులు అడ్డుకున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు వారు ఫిర్యాదు చేయడంతో అక్రమ మైనింగ్ వెలుగు చూసింది. సంఘటనా స్థలికి తహసీల్దార్ రమాదేవి, ఎస్ఐ కాంతికుమార్, ఆర్ఐ, విఆర్ఓ ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని స్థానికులను విచారించారు. పద్మావతి మైన్ కు గత 4 ఏళ్లుగా లీజు అనుమతులు లేవని సమాచారం. దీంతో అధికారులు జనరేటర్, ట్రాక్టర్ను అదుపులోకి తీసుకుని అక్రమ మైనింగ్ పై విచారణ చేపట్టారు. జిల్లా కలెక్టర్ వారి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఇక్కడ తూర్పుకొండల అనే విలేజ్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని మెసేజ్ రావడంతో ఇక్కడికి స్థానికంగా ఇక్కడికి వచ్చాము. ఫీల్డ్ మీదకి వచ్చాము. ఫీల్డ్ మీదకి వస్తే ఇక్కడైతే వెహికల్స్ ఏమి లేవు. క్వాడ్జీ దాంట్లో మాత్రము వాటర్ తీస్తుంటే అక్కడ ఒక ట్రాక్టరు, దానికి సంబంధించి ఒక మోటార్ మాత్రమే ఉంది. అవి మాత్రం జనరేటర్ ఉంది. ఆ జనరేటర్ వాటిని మాత్రము పోలీస్ వాళ్ళకి మేము స్వాధీనం చేస్తున్నాము. ఇక్కడున్న మెటీరియల్ని తీసుకోమని చెప్పి మా డీడీ గారు ఒక లెటర్ ఇచ్చున్నారు. వాళ్ళకి పర్మిషన్ లెటర్ ఇచ్చున్నారు. దాని మీద డీడీ గారిని కూడా నేను క్లారిఫికేషన్ అడిగితే ఆ మెటీరియల్ మాత్రము సెగ్రిగేషన్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్పి సార్ కూడా డీడీ గారు కూడా చెప్పున్నారు. దాని ప్రకారంగా వాళ్ళకైతే ఆ మెటీరియల్ మాత్రమే తీసుకోవచ్చు, క్వాడ్జీ మాత్రం ఏది కూడా తీసుకోకూడదు అనేది డీడీ గారు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. కాబట్టి అది మాత్రం చేయనీయం. మేము ఏదైనా చేస్తే కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మాది తూర్పుకొండ గ్రామం, సైదాపురం మండలం. పొద్దున తెల్లవారుజామున ఈ ఊర్లో శ్రీ పద్మావతి మైకా మైన్ కాడికి వస్తే ఈ మైన్లో ఎలా వర్క్ చేస్తున్నప్పుడు వచ్చి అడిగాము. ఇక్కడ మీరు ఎలా వర్క్ చేస్తున్నారంటే మాకు స్టాక్ పర్మిట్లు వచ్చాయి, మేము స్టాక్ పర్మిట్ల ద్వారా వర్క్ చేసుకుంటున్నాం అని చెప్పారు. 2019లో దీనికి లీజ్ అయిపోయింది. 2019లో లీజ్ అయిపోయిన దానికి ఇప్పుడు స్టాక్ పర్మిట్లు ఎలా ఇచ్చారు? పోయిన సంవత్సరం అంతా వర్క్ జరిగింది. ఇక్కడ అసలు ఎలా వర్క్ జరుగుతున్నారు ఏందని అడిగితే మీరు ఏదైనా ఉంటే రూప్ కుమార్తో మాట్లాడుకోండి లేదా బయటికి పోండి అని చెప్పారు మమ్మల్ని. గేట్ అవతల నుండి మాట్లాడన్నారు. ఊరు స్థానికులు అని చెప్పినా కూడా మీరు ఏమి స్థానికులు, ఊళ్ళో అవతల ఉన్నా కూడా సరే బయటకు పోయి మాట్లాడన్నారు. దీన్ని ఎంతవరకు న్యాయం అని చెప్పి పొద్దున ఒక బొలోరో 4 బైకులు ఉంటే అన్ని తీసుకొని స్టేషన్లో పెట్టాము. ఆ తర్వాత ఏదైనా ఉంటే మీరు వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారు అందరూ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తే వాళ్ళు ఏదో ఒక లెటర్ చూపించి స్టాక్ పర్మిట్లు ఉన్నాయని చెప్తున్నారు. దీనికి స్టాక్ పర్మిట్లు ఉన్నాయి, ఆడనే దానికి స్టాక్ పర్మిట్లు ఎలా ఉన్నాయి, దాంట్లో వాటర్ ఎలా కొడుతున్నారు, అది ఎలా పర్మిషన్ వస్తే వాటర్ చేస్తున్నారు వీళ్ళు. ఏదైనా అడిగితే మీరు పైన తెలుపుకుంటాం మేము, మీరు ఏదైనా ఉంటే పై లెవెల్లో మాట్లాడుకోండి, ఏడైనా మీరు మాట్లాడేదని చెప్తున్నారు. మేము ఏం అడిగినా కూడా ఈ ఊళ్ళో మేము ఏం చేసేదానికి లేదంట. లీజ్ వస్తే లీజ్ వాళ్ళ మాట వినాలంట. ఇది నాకు తెలిసి ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు. లీజ్ వాళ్ళ మాట వినాలని చెప్పి ఇది ఫస్ట్ టైం వింటున్నాం మేము ఇక్కడ. దీనికి ఏదో ఒక విధంగా పరిష్కారం చేసి మాకు న్యాయం జరగాలని ఊరోళ్ళకి కోరుతున్నాము. ఈ ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారిని అడుగుతున్నాం. వాళ్ళు ఒకవేళ ఏదైనా చేయలేకపోయినా మీరు న్యూస్ రిపోర్ట్లు పై స్థాయికి తీసుకోపోయి దీన్ని న్యాయం చేయాలి. అది తూర్పుకొండ గ్రామం, సైదాపురం మండలం. తూర్పుకొండ గ్రామంలో పద్మావతి మైను 2019 నుంచి లీజు లేకుండా అక్రమంగా నడుపుతూ ఉన్నారు. అదేమని అడగటానికి వస్తే మాకు రూప్ కుమార్ యాదవ్ ఉన్నాడు, ఆయన వెనకాల పిఎల్ఆర్ ఉన్నాడు, మీరు మాకు అన్నీ ఉన్నాయి, ఏందో బయట తెలుసుకోకండి, గేట్ అవతల ఉండండి అని అన్నారు. అసలు పర్మిట్స్ లేకుండా ఎలా నడుపుతున్నారు అని అంటే అవన్నీ మాకు సంబంధం లేదు, మీరు పైకి పోయి తెలుసుకోమని మమ్మల్ని లోపల కూడా రానికుండా బయట సంస్థలు గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి